దుర్గమ్మా 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 అయ్యో దుర్గమ్మా దుర్గమ్మా ఏమైంది ఏమైంది దుర్గమ్మా అమ్మా నేను చెప్పేది నువ్వే మాట్లాడదు ముందు హాస్పిటల్కి వెళ్దా లే లే ఎవరైనా ఉన్నారా రండి ఇక్కడ కత్తితో పొడి చేశారు రండి నేను బతకనమ్మా బతకను మీకు ఒక మాట చెప్పాలమ్మా అమ్మా మీరు నేను నువ్వు దుర్గమ్మా 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 దుర్గమ్మను జానకే చంపేసింది. మా కళ్ళతో మేము చూసాం. అదిగోండి తన చేతిలో కత్తి. లేదు నేను చంపలేదు. నేను వచ్చేసరికి దుర్గమ్మని ఎవరు కత్తితో పొడి చేశారు. ఇప్పుడే జయసి మాట వెళ్ళడాన్ని చూశాను. జయసింహే చేసుంటాడు. ఏంటి జానకి నువ్వు అనేది? జయసింహ చంపడం ఏంటి? చెప్పాను కదా నేను జయసింహని చూశానని. ఇదంతా జయసింహ పనే. ఇంకెక్కడ ఎవరు లేరు. నేను పట్టుకుందాం అనుకునేసరికి దుర్గమ్మ అరుపు వినిపించి ఆగిపోయాను. నేను దుర్గమ్మని చూసేసరికి ప్రాణాలతోనే ఉంది. ఎవరు కత్తితో పొడి చేశారు. వాళ్ళంతా దెబ్బలు తగులున్నాయి. కడుపులో ఈ కత్తుంది. దుర్గమ్మ నాకేదో చెప్పాలని ప్రయత్నించింది. ఆ చెప్పే ప్రయత్నంలోనే దుర్గమ్మ చనిపోయింది. ఆ కత్తి తీసుకుని పట్టుకునేసరికి వీళ్ళందరూ చూసి నేను చంపాననుకుంటున్నారు. ఇదంతా ఆ జయసింహ చేసుంటాడు. రే అభి, ఈ చుట్టుపక్కల జయసింహ ఉన్నాడేమో చూడు, వెళ్ళు. అలాగేనయ్యా. ఎవరూ కనిపించలేదు. జయసింహ కానీ వేరే మనుషులు కానీ ఎవరూ కనిపించలేదు. రే మరి జానకి చూశానని చెప్తుంది కదరా. చూశాను అనటం ఏంటి? చూశాను, నా కళ్ళతో నేను చూశాను. ఏంటి జానకి నువ్వు చంపి వాళ్ళ పేరు చెప్తున్నావేంది? నువ్వు చంపడం మేము చూసాం. ఎక్కడికి వెళ్ళారు? అడుగుతుంది మిమ్మల్ని. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళారు? కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా. ఏంటి రుద్ర, ప్రతిదీ నీకు చెప్పాలా? నాకంటూ ఎలాంటి స్వాతంత్రం లేదా? ఎందుకండి అంత కోపం వస్తుంది? బయటికి వెళ్తే చెప్పి వెళ్ళాలి కదా, అందుకే అడిగాను. చెప్పాను కదా, నాకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి, అందుకే చెప్పలేదు.
అయితే ఇప్పుడు ఏంటంటావు? ఎప్పుడూ లేని చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారేంటండి? ఏదైనా ప్రాబ్లమా? దయచేసి ఇప్పుడు నన్నేమి మాట్లాడించుకో. హెడేక్గా ఉంది. ఏమైనా ఉంటే రేపొద్దున మాట్లాడదాం. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారేంటండి? అసలేమైంది? ఎక్కడికి వెళ్ళారు? వదిలే రుద్ర, నువ్వు అనుకున్నట్టు ప్రమాదమేం జరగలేదు, ఓకేనా? ఏంటిది? చాలా విడ్డూరంగా ప్రవర్తిస్తున్నారు. ఏం జరుగుంటుంది? జానకి, నేను చంపలేదు, నేను చంపలేదు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఆయన ఆయన నేనెందుకు చంపుతాను? దుర్గమ్మకి నాకు పగే ఉంది. దుర్గమ్మ ప్రమాదంలో ఉన్న సంగతి ఇప్పటి వరకు నాకు తెలీదు. తనకి ఏమీ జరగకూడదని కాపాడాలని ప్రయత్నిస్తే ఇప్పుడు నేనే చంపానని మీరందరూ ఎలా అంటున్నారు? అవును, జానకి కూడా. రై, మీరేంటి బాబు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు మీరు మౌనంగా ఉన్నారంటే అది నా కూతురికి ప్రమాదంగా మారుతుంది. దయచేసి ఏమన్నా మాట్లాడండి. ఏంటి దీక్షితులు గారు, బాబు గారేం మాట్లాడతారు? జానకి దుర్గమ్మని కత్తితో పడవడం మేము చూసామని చెప్తున్నాం కదా. జానకి చేతిలో కత్తి ఉంది, ఎదురుగా దుర్గమ్మ శవం ఉంది. ఇంకా జానకి చేయలేదంటే ఎవరు నమ్ముతారు? హే, ఇంకొక్క మాట మాట్లాడవంటే పళ్ళు రాలగొడతాను. తన కడుపులో ఉన్న కత్తిని తీశానని చెప్పాను కదా. చూడు జానకి, దొరికాక ఎవరైనా ఇలాగే చెప్తారు. నువ్వు దుర్గమ్మను ఎందుకు చంపావో, ఏ కారణంతో చంపావో మాకైతే తెలియదు. మేం చూసేసరికి దుర్గమ్మ చనిపోయి ఉంది, కత్తి నీ చేతుల్లో ఉంది. తను నిన్ను ప్రాధాయపడడం కూడా మేము దూరం నుంచి చూసాం. తను ప్రాధేయపడలేదు, నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలోనే తన ప్రాణాలు పోయాయి. అంతేకాని ఇంకా చాలు చాలు, ఇక ఎవరు ఏమీ మాట్లాడద్దు. తెల్లారితే పంచాయతీ పెట్టి ధర్మపీఠం ముందే అన్ని నిజాలు బయటికి తీసుకొద్దాం. అదేంటనే అలా మాట్లాడుతున్నావు? పాపం జానకి. అబే, జానకి చేసిందని వీళ్ళు అంటున్నారు. జయసింహ వెళ్ళిపోవడం నేను చూశానని జానకి చెప్తోంది. అన్ని నిజాలు తేలాలంటే ఇక్కడ కాదు, తెల్లవారితే ధర్మపీఠం ముందే అందరి సంగతులు తెలుస్తాను. శవాన్ని దుర్గమ్మ ఇంటికి పంపించే ఏర్పాట్లు చేయండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేనే హత్య చేశానని మీరు కూడా నమ్ముతున్నారా? చెప్పాను కదా, ఇంకెవరు ఇక్కడ ఏది మాట్లాడొద్దని. ధర్మపీఠం ముందే మాట్లాడాలి అని. బాబు, కనీసం మీరైనా. దీక్షితులు గారు, నేనెందుకు చెప్తున్నానో నాకు బాగా తెలుసు. దయచేసి మీరు జానకిని ఇంటికి తీసుకెళ్ళిపోండి. అదేంటండి, వీళ్ళిద్దరు ఇంటికి వెళ్తే హత్య చేసిన మనిషి ఊర్లోనే ఉంటుందా? తెల్లారేసరికి పారిపోదు? ధర్మపీఠం దగ్గరికి ఎందుకు వస్తుంది? శిక్ష పడుతుందని తెలిసాక ఊర్లో అసలు ఎందుకుంటారు వీళ్ళు? ఏంటి బాబు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు? నేనేంటో నా కూతురేంటో ఊరు మొత్తం తెలుసు కదా. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడొచ్చా? దీక్షితులు గారు, ఇన్నాళ్ళు మీరు దేవుడని అనుకున్నాం. మీ కూతురు మంచిదని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడే తెలిసింది కదా మీ కూతురు హత్యలు కూడా చేస్తుందని. బాబు, అలా మాట్లాడకండి. నా జానకి. నాన్న, ఇక్కడ మనం ఎంత చెప్పినా చెవిటివాడి ముందు శంఖం మోదినట్టే అవుతుంది. వీళ్ళందరి చెవుల కథ వినిపించదు. ఇదంతా కుట్రలా జరిగిందని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అరే, జానకి అన్న దాంట్లో. చెప్పాను కదా, ఎవరు ఇక్కడ ఇంకేది మాట్లాడొద్దు. దీక్షితులు గారు,
జానకిని ముందు మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. అదేంటండి వెళ్ళండి అని చెప్తున్నారేంటి? పారిపోతారని మేము అంటున్నాం కదా. వాళ్ళు ఎక్కడికి పారిపోకుండా ఇంటి చుట్టూ మనుషుల్ని కాపలా పెడతాను, సరేనా? శివ 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 శంకర ఒక్కసారి ఇటు చూడరా, సావు పుట్టుకల జాతరా, నువ్వు ఆడుతున్న ఆటరా, జననం మరణం నువ్వు రాసిన కథనం, ప్రళయం విలయం నువ్వు దాచిన గరళం, నాటకం నాటకం ఏ నాటకం ఈశా. ఈశా అమ్మగారు, రంగయ్య, దుర్గమ్మ తీసుకొచ్చావా? లేదమ్మా, నేను మనుషులను తీసుకుని దుర్గమ్మ ఇంటికి వెళ్ళాను, కానీ అక్కడ దుర్గమ్మ లేదు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఆ ఇంట్లో ఏదో గొడవ జరిగిందని అర్థమవుతుందమ్మా. చుట్టుపక్కల వెతికాం, ఎక్కడా కనిపించలేదు. అందుకే దుర్గమ్మని వెతకమని మనుషులు పంపించి మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చానమ్మా. దుర్గమ్మ ప్రమాదంలో ఉన్నానని నాకు ఫోన్ చేసి చెప్పింది. ఇలాంటప్పుడు కూడా మనం కాపాడుకోకపోతే అసలు అర్థమే ఉండదు. సరే, ఆ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు తోటలోకి వెళ్ళి వెతుకు. అలాగేనమ్మా. ఏమైనా ఉంటే వెంటనే కాల్ చేసి చెప్పు. యాండి యాండి ఏంటి? వెంటనే కార్ తీయండి, మనం వెళ్ళాలి. ఈ టైంలో ఎక్కడికి రుద్రా? దుర్గమ్మ ప్రమాదంలో ఉందండి. రంగయ్యని మనుషుల్ని పంపించాను. తను ఇంటి దగ్గర లేదంట. అంటే ఖచ్చితంగా తనకేదో జరగబోతుంది. మనం వెంటనే వెళ్ళి కాపాడాలి. పదండి. ఏంటి రుద్రా ఇది? దుర్గమ్మని ఎవరేం చేస్తారో? ఏదో ఇంట్లో చిన్న గొడవ జరిగితే నీకు ఫోన్ చేస్తుంటుంది. అంత మాత్రానికే కొంపలు మునిగిపోయినట్టు మాట్లాడుతున్నావెందుకో? ఏంటండి అలా మాట్లాడతారు? తను నాకు ఫోన్ చేసి ఏదో చెప్పాలనుకుంది. జానకి అంది, అంతలోనే ఫోన్ కట్ అయ్యిందండి. తను ప్రమాదంలో ఉన్నానని ముందే చెప్పింది. అంటే అక్కడేదో జరుగుతుందనే కదా. ఒక మనిషి అలాంటి సమయంలో ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు కాపాడకపోతే ఎలాగండి? వెంటనే వెళ్దాం, పదండి. పదండి, వెళ్దాం. పదం. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య? భార్గవ్, ఒక చిన్న పనుంది, మేం చూసుకుని వస్తాం. ఈలోపు మీరు ఫ్రెష్ అవ్వండి. అత్తయ్య, నీకు విషయం తెలుసా? లేదు, మేం బయటికి వెళ్ళాలి. దుర్గం ఏదో ప్రమాదంలో ఉందట. మేం వెళ్ళి చూసుకుని వచ్చేస్తాం. ఏమండి, పదండి. చూసి రావడానికి ఏమీ లేదు, అంతా అయిపోయింది అత్తయ్య. ఏంటి ఏమంటున్నావు? అవునత్తయ్య, మేము సిటీ నుంచి తిరిగి వస్తుంటే దుర్గమ్మ ప్రమాదంలో ఉందని మాకు తెలిసింది. తన్ని కాపాడాలని వెళ్ళాం, కానీ అప్పటికే తన్ని చంపేశారు. చూసిన వాళ్ళందరూ జానకి చంపిందని అంటున్నారు.
ఇందులో సందేహం ఏముంది? జానకియే చేసి ఉంటుంది. నీ అత్తకి దుర్గమ్మ ఫోన్ చేసి జానకి అని భయపడిందంట. అంటే జానకి నన్ను చంపేస్తుంది, కాపాడండి చెప్పాలనుకుంది. కానీ పాపం చెప్పకుండానే ఆ జానకి చేతిలో బలైపోయినట్టుంది. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? జానకి ఎందుకు చంపుతుంది? అదైనా ఆలోచించాలి కదా. అవసరం ఏముంది అని ఆలోచించడానికంటే ముందు తను ఫోన్ చేసి జానకి పేరు ఎందుకు చెప్పిందో కూడా అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు దీనంతటికీ కర్త కర్మ క్రియ అంతా జానకి అని అర్థమవుతుంది. అత్తయ్య, జానకి ఏంటో మనందరికీ తెలిసినప్పుడు దుర్గమ్మను చంపుతుందని మీరు ఎలా అనుకుంటున్నారు? జానకి అసలు చూడు బావా, మీరిక్కడికి వచ్చాక జానకి తెలుసేమో, కానీ జానకి ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది. తను చిన్నప్పటి నుంచి పొగరుబోతని, అందరితోనూ గొడవలు పెట్టుకుంటుందని ఊరందరూ చెప్తూనే ఉంటారు. అలాంటి జానకి పని చేసిందంటే ఎవరూ ఆశ్చర్యపోర్లే. దుర్గమ్మ జానకి ఏదో ఎదురు సమాధానం చెప్పుంటుంది. అసలే దానికి అహంకారం ఎక్కువ కదా. నాకే ఎదురు చెప్తావా అని ప్రాణాలు తీసేసి ఉంటుంది. తను ఒట్టి పొగరబోతు. అలాంటి మనిషిని అస్సలు క్షమించకూడదు. తప్పమ్మా. జానకి గురించి ఊర్లో ఎవరు అలా మాట్లాడుకోరు. తను చాలా మంచిదని చెప్తారు. నోర్మోయ్ రంగయ్య, ఒక మనిషి ప్రాణం పోయింది, అది జానకియే చేసిందని అక్కడ చెప్తున్నారని భార్గవే చెప్పాక ఇప్పుడు నువ్వు జానకి విషయంలో ఇలా మాట్లాడితే ఏమనుకోవాలి? నిజానిజాలు పూర్తిగా తెలుసుకోవాలి. తెల్లవారితే ధర్మపీఠం పెట్టించండి. జానకిని అక్కడికి రప్పించాలి. అవును, ఇంతకీ జానకి ఎక్కడుంది? తను తప్పించుకోకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి. జానకి ఎక్కడికి వెళ్ళదు. అలా ఎలా చెప్తున్నావు బావా? మనిషిని చంపేశాక తను ఉంటుందా? తెల్లవారితే ధర్మపీఠం ముందుకు రావాలని తనకి తెలుసు కదా. శిక్ష పడుతుందని ఊహించగలదు. అందుకే రాత్రి ఎటైనా వెళ్ళిపోయి ఉంటారు. ఇలాంటి క్రిమినల్స్ని అంత ఈజీగా అంచనా వేయకూడదు. అవును, వెంటనే మన వాళ్ళందరినీ ఊరు పొలిమేరలో కాపలా కాయమని చెప్పాలి. జానకి తప్పించుకోకుండా పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడే చెట్టు కట్టేయాలి. అంత అవసరం లేదు. తప్పించుకోకుండా చూసుకుంటే మంచిది. ఎవరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. జానకి ఎక్కడికి వెళ్ళదు. తన ఇంటి దగ్గరే ఉంటుంది. కాపలాగా మనుషులు కూడా ఉంటామని చెప్పారు. వాళ్ళని పంపించాకే మేము వచ్చాం. మంచి పని చేసావు భార్గవ్. నేరస్తుడు ఎంత గొప్పవాడైనా తప్పించుకోవడానికి వీల్లేదు. శిక్ష అనుభవించి తీరాల్సిందే. రంగయ్య, అమ్మా, వెంటనే ఊళ్ళోకి వెళ్ళి సర్పంచ్ గారికి చెప్పు. తెల్లవారితే దండోరా వేయించమని చెప్పు. జానకి చేసిన నేరానికి రేపు ధర్మపీఠం ముందు పంచాయతీ ఉంటుందని చెప్పు. అందరూ రావాలి అని చెప్పు. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికొచ్చి సాక్ష్యం చెప్పొచ్చని చెప్పు. వెళ్ళు. అలాగేనమ్మా. దుర్గమ్మ! 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 అయ్యో, దుర్గమ్మ! ఏంటమ్మా ఇది? మనింటికి కాపలా ఏంటమ్మా? అసలేంటి నాన్న ఇది? ఈ ఊళ్ళో మనుషులకి
బుద్ధి జ్ఞానం కొంచెం కూడా ఉండదా? దుర్గమ్మని కాపాడాలని నేను ప్రయత్నించాను. తను కొన ఊపిరితో ఉండగా నేను చూశాను. అలాంటిది నేను చంపానని అంటారేంటి? ఆ జయసింహని నేను చూశాను అంటే ఎవ్వరూ ఎందుకు నమ్మట్లేదు? చివరికి ఆ భార్గవ్ కూడా ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్ముతున్నాడు, కానీ నా మాట ఎందుకు నమ్మటం లేదు? వాళ్ళొచ్చి నీ చేతిలో కత్తిని చూశారమ్మా. అందుకే నువ్వే చంపావని నీ మీద నింద వేశారు. అది నింద అని మీకు తెలుసు నాన్నా, నిజం కాదు అని భార్గవ్ కూడా తెలుసు. అయినా ఎందుకు మౌనంగా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. ఎవరు మౌనంగా ఉన్నా, ఎన్ని నిందలు వేసినా నేను మాత్రం దీన్నంతా తేలిగ్గా తీసుకోను. దుర్గమ్మను చంపారు అంటే దీని వెనుక ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. ఆ జయసింహాన్ని పట్టుకుని వాణ్ణి రోడ్డు మీదికి ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకొస్తే వాడే అసలు నిజం చెప్తాడు. జానకి! మీరు దేనికో భయపడుతున్నారు, నాకేదో జరుగుతుందని కంగారు పడుతున్నారు. కానీ నేను అసలు ఇదంతా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తున్నాను. అది మీకెందుకు అర్థం కావడం లేదు నాన్నా? చాలమ్మా, ఇది ఎందుకు జరిగిందో దేనికోసం జరిగిందో నాకు తెలుసు. కానీ ఏంటి నాన్నా, నీకు తెలుసా ఎందుకు చంపారు నాన్నా? నాన్న చెప్పు నాన్నా.